బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 82 అల్-అల్లాహ్. మనిషికి దేవుడు పంచేంద్రియాలను ప్రసాదించాడు. ఈ ఇంద్రియ జ్ఞానమే లేకుంటే మనిషి ప్రాణంతో జీవించి ఉన్నా లాభం లేదు. వాటి ద్వారానే మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, స్పర్శ జ్ఞానం కలిగి ఉన్నాం, వాసన చూడగలుగుతున్నాం. అన్నిటికన్నా కళ్ళు ప్రధానమైనవి. అన్నీ ఉండి కళ్ళు లేకపోతే అంతా అంధకారమే. అందమైన ఈ సృష్టిని మన కళ్ళతోనే చూడగలుగుతున్నాం. కాళ్ళు లేకున్నా ఒకరి సహాయం వలనో వాహనం ద్వారానో మరో చోటికి వెళ్ళవచ్చు. కానీ కళ్ళు లేకపోతే మరొకరి కళ్ళతో చూడలేం. దీని వలన కళ్ళ ప్రాముఖ్యత ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. అలాగే మన నాలికకు రుచి లేకపోతే మనం దేన్ని తినలేం. ఇలా ఒక్కో ఇంద్రియానికి దేవుడు ఒక్కో ప్రత్యేకతను ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని మన కళ్ళతో చూస్తాం. కళ్ళతో చూడలేని వాటిని మన మనోనేత్రంతో, ఊహలతో అంచనాలు వేసి ఆకారాలు దిద్దుకుంటాం. ఏమైనా మనిషి జ్ఞానం చాలా పరిమితమైనది. ఎన్ని కొత్త ఆవిష్కరణలు వెలిసినా మనిషికి తెలిసింది తక్కువే. నేటి మనిషి ఈ నూతన ఆవిష్కరణలు చూసుకునే విర్రవీగుతున్నాడు. భౌతికతకు ఇచ్చిన విలువను నైతిక ప్రమాణాలకు ఇవ్వటం లేదు. ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాలు, మార్గాలు వెలిసి మనిషిని తికమక పెడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ సిద్ధాంతమే గొప్పదని, అదే సాఫల్య మార్గమని వాదిస్తున్నారు. కానీ తమ ఆలోచనలతో చూడటం లేదు. తాము ఆచరిస్తున్న విధానం సరైనదా కాదా అనే చింతనే లేకపోయింది. మనిషికో జీవన విధానంతో ఎవరు మనుషుల్ని ఏకం చేయలేరు. ఏకం చేసే విధానం ఒక్కటే, అదే ఏకేశ్వర సిద్ధాంతం. ప్రవక్తలందరూ బోధించింది, ఆచరించి చూపింది ఈ ఏకేశ్వర సిద్ధాంతాన్ని. ఈ సిద్ధాంతాన్ని నమ్మి ప్రవక్తను అనుసరించిన వారు సఫలీకృతులయ్యారు. అలాగా కాకుండా ప్రవక్తల మాటను వినకుండా తమ తాత ముత్తాతల సిద్ధాంతాలను లేక తమ మనసుకు నచ్చిన విధానాలను నమ్ముకున్నవారు శిక్షింపబడ్డారని దివ్య ఖురాన్ ద్వారా తెలుస్తుంది. మనం ఈ ప్రపంచంలో ఎల్లకాలం జీవించి ఉండలేం. ఎల్లప్పుడూ ఉండేది ఆ అల్లాహ్ మాత్రమే. ఎల్లలన్నింటినీ చెరిపి ఎల్లరూ ఏకం చేసేది అల్లాహ్ విధానం మాత్రమే. మనకు తెలియని ఆ మార్గం ప్రవక్తల ద్వారా లభించింది. బాహ్య విషయాలనే కాదు, ఈ ప్రపంచంలో గుప్త విషయాలన్నీ తెలిసినవాడు ఆ అల్లాహ్ మాత్రమే. నా మనసులో ఏముందో నీకు తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యథార్థాలన్నీ తెలిసిన మహాజ్ఞానివి. దివ్య ఖురాన్ 5:116.